నాకైతే ఐడి కార్డ్ ఇచ్చారు ఇది స్పైసీ కారం చాక్లెట్. అదే స్నో చెట్ల లెక్క కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ ఇప్పుడు రియల్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంతసేపు జస్ట్ మనం లొకేషన్ చూసి చికెన్, సాసేజ్, పొటాటో, హాట్ షrimp, చికెన్ లెగ్, హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టి ఇన్ కొరియా. ఇప్పుడైతే మార్నింగ్ 7 అవుతుంది. పొద్దున్నే లేచి ఇంకెక్కువ రెడీ కాలేదు, అక్కడికి వెళ్ళాక రెడీ అవుదాంలే అని చెప్పి. సో ఇంకైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఇవాళ వచ్చేసి ఫ్రైడే, 2 days ట్రిప్, 2 nights 3 days ట్రిప్. సో సున్చాన్కి అయితే వెళ్తున్నాము. మొత్తం అక్కడ మేము గ్లాంపింగ్లో స్టే చేయబోతున్నాము. ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాకు, ఎప్పుడు మేము స్టే చేయలేదు. అలా అంటే చాలా ఉన్నాయి చేయాల్సినవి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో గైస్. మాకైతే ఐడి కార్డ్ ఇచ్చారు రాగానే. సో మా ఆయనకి సో ఫ్లాగ్ బట్టి నేమ్. ఇక్కడ చాలామంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఈయన మన గైడ్. సో లెట్స్ గో ఫ్రమ్. ఇప్పటి నుంచి మనకు ట్రిప్ స్టార్ట్ అయిపోతుంది. సిన్చాన్ సిటీ టూర్ బస్ ఆల్రెడీ వచ్చేసింది. సో ఇప్పుడు మేము ఆ బస్సులో ఎక్కి లంచ్కి వెళ్తున్నాం. ఫస్ట్ బస్ అయితే మస్తు ఉంది, క్యూట్గా ఉంది బస్. ఇగో మాకు ఒక కెమెరామ్యాన్, ఒక వీడియోగ్రాఫర్ అండ్ ఇంకా గైడ్స్. ఇక్కడైతే మనకి చాలా మంది ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్ అయితే అవుతున్నారు. సో ఇండియన్స్ మేము ఇద్దరమే ఉన్నాము. సో ఫ్రెండ్స్ పైన ఓపెన్ రూఫ్ బస్ బాగుంది, నిజంగా చాలా బాగుంది. కానీ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి బస్సెస్ కొంచెం చలికాలంలోనే బాగుంటుంది, నైట్ టైంలో బాగుంటుంది. సో ఎక్సైటెడ్ టు ఈట్. సో ఇదంతా పల్లెటూరు ఫ్రెండ్స్, పల్లెటూరు అలాగేం వెళ్తున్నాము. ఈ పల్లెటూరు ఎంత బాగుంది. అక్కడ సైడ్ అంతా ఇల్లులు ఉన్నాయి, మధ్యలో ఇక్కడ కాలువలాగా ఉంది. ఇక్కడ గోల్స్ ఆడుతున్నారు ముస్లింలు, అమ్మమ్మలు, నాన్నమ్మలు, తాతలు అందరూ ఆడుతున్నారు. లంచ్కి వచ్చినాం ఫ్రెండ్స్. ఈ రెస్టారెంట్ భలే ఉంది. సో మా కోసం ఆల్రెడీ ఫుడ్ రెడీగా పెట్టారు. బిబింబాబ్ బెటర్ ఫ్రెండ్స్, ఇది మా ఫేవరెట్. ఇది తినగలుగుతాం అండ్ రైస్లో వేసుకోవాలి. సో ఓకే, ఇది స్పెషల్. గోచుజాంగ్ అంటే కొరియన్ చిల్లీ సాస్. అండ్ వీళ్ళు ఎలా తింటారు చూడండి, రైస్ ఇది. సో ఇవన్నీ మిక్స్ చేసుకొని తినాలి. ఫిష్ కేక్స్ అవన్నీ ఇచ్చాడు. బోనపెట్ని మెజిస్ట్రీ అనే ఒక కొరియన్ డ్రామాలో మీరు చూసే ఉంటారు. ఇది ఇందులో క్యారెట్, జుకినీ, పాలకూర అండ్ కొంచెం సీవీడ్ అండ్ రైస్ అండ్ స్ప్రౌట్స్. సో అన్నీ ఆల్రెడీ లైట్గా స్టీమ్ చేసినవి. సో ఇలా రైస్లో మిక్స్ చేసుకొని ఇందులో గోచుజాంగ్ పేస్ట్ కూడా వేసుకోవాలి. అది కొరియన్ స్పైసీ, సో కొంచెం కారం ఉంటుంది. సో మంచి మిక్స్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. కొరియాలో వెజిటేరియన్ ఫుడ్ కూడా ఇదే. అండ్ ఇందులో ఎగ్ కూడా వేసుకుంటారు. నేను ఎగ్ పక్కకు పెట్టేశాను. సో బాగుంది టేస్ట్ అయితే. ఇప్పుడైతే బిబింబాబ్ అయితే తినేసినాము. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. ఈ బిబింబాబు మా ఇంటి దగ్గర సిటీలో కన్నా ఇక్కడ పల్లెటూరులలో తింటే నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అదేంటో తెలీదు, మేము ఎప్పుడు పల్లెటూరులలో తింటేనే మస్తు టేస్టీగా అనిపిస్తుంది, ఎప్పుడు పల్లెటూరులలో తింటే. సో ఇవాళ కూడా బిబింబాబ్ చాలా బాగుంది. నేను ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాను. ఎప్పుడు నేను అంత కంప్లీట్గా తినను, నేను ఈసారి అయితే ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసాను. అండ్ ఈ విలేజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం అంటే, ఫస్ట్ మేము ఇంతకుముందు తినేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ తిన్నది అరిగేదాకా మమ్మల్ని నడిపిస్తున్నారు. అంటే జస్ట్ ఒక 15 minutes వాక్ ఉంది. ఇక్కడ ఒక టనల్కి తీసుకెళ్తున్నారు. సో ఆ టనల్ వరకు నడుచుకుంటా వెళ్తున్నాము. నాకు తెలుసు వీళ్ళు పక్కా నడిపిస్తారని, అందుకే ఈ డ్రెస్ మీద హీల్స్ వేసుకోకుండా షూ వేసుకున్నా ఫ్రెండ్స్. బికాస్ కొరియాలో షూ అంత కంఫర్టబుల్గా ఉన్నది ఇంకేది ఉండదు. నాకు తెలియక నేను స్టార్టింగ్లో చాలా హిల్స్, చాలా చెప్పులు కొనుక్కున్నాను. బట్ వాటితో నడవడం చాలా కష్టము.
ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినా కానీ వాకింగ్ స్టెప్స్ అవి ఇవి ఉంటాయి. సో ఇప్పుడు మన టనల్ మీద అని ఒక బ్రిడ్జ్ మీద నడిపిస్తున్నారు, చూపిస్తా. ఇక్కడ నుంచి అయితే వ్యూ చాలా బాగుంది. యాక్చువల్గా ఇప్పుడే సమ్మర్ సైక్లింగ్ ట్రాక్ ప్లస్ యాక్చువల్గా ఇప్పుడే వింటర్ అయిపోయి స్ప్రింగ్లో ఉన్నాము. సో కొంచెం వెదర్ మొత్తం మంచిగా ఉంది. సో ఇప్పుడిప్పుడే చెట్లన్నీ మళ్ళీ గ్రీనరీ అవుతూ ఉన్నాయి. వావ్, బాగుంది లొకేషన్ కూడా. అండ్ ఇక్కడ క్యాంపింగ్ సైట్ కూడా ఉంది. అక్కడ ఇల్లు కనిపిస్తున్నాయి కదా, అవన్నీ క్యాంపింగ్ బాగుంది. నెక్స్ట్ గ్లాస్ బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయి. ఇంకా సమ్మర్లో అయితే ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నెక్స్ట్ మీకు టనల్ చూపిస్తాను. టనల్ కూడా దగ్గరలోనే ఉంది. బాగుంది ఈ బ్రిడ్జ్, కానీ గాలి చాలా పెద్దగా ఉంది. అరే మైక్ మర్చిపోయి. యాక్చువల్గా ఈ బ్రిడ్జ్ ఫేమస్ ఫర్ సైక్లింగ్. ఇక్కడ నుంచి అక్కడ సైక్లింగ్ అది ఫుల్ ఉంది ఫ్రెండ్స్. నేను మైక్ కొన్న ఫ్రెండ్స్, కానీ మైక్ మర్చిపోయినా. అట్లుంటుంది మనతో. ఐ థింక్ నా వాయిస్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. అదే టనల్కి వెళ్తున్నాం. ఈ టనల్ ఎప్పుడు బిల్డ్ చేశారంటే జపానీస్ వాళ్ళు రూల్ చేసేటప్పుడు జపాన్ వాళ్ళు బిల్డ్ చేసిన ఫస్ట్ టనల్ ఇదే. సో ఇప్పుడు ఆ టనల్కి వెళ్తున్నాం. బ్లాజమ్ సీజన్ ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా మీకు ఇలా తెల్ల చెట్లు అయితే కనిపిస్తాయి. మొత్తం పూలే ఉంటాయి ఆ చెట్టు మొత్తం, కానీ ఓన్లీ 1 or 2 weeks మాత్రమే ఉంటాయి ఈ పూలు. గంగ్ టనల్ 384 meters ఉంటుంది. లోపల CCTV కూడా ఉంటాయంట. ఇక్కడ పిల్లలు డ్రాయింగ్ చేస్తున్నాయి, అన్ని ఇక్కడ పెట్టారు. ఆల్మోస్ట్ 24 members అయితే ఉన్నాము. అందరు డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే మాట్లాడుతున్నారు. కామన్గా అందరం ఇంగ్లీష్ అయితే మాట్లాడుతున్నాము. ఈ టనల్ జాపనీస్ వాళ్ళు కట్టిన టనల్, ఫస్ట్ టనల్. అప్పుడు పరిపాలించేటప్పుడు జపనీస్ వాళ్ళు సో కట్టిన ఫస్ట్ టనల్ ఇది. సో మనం ఆ టనల్ టూర్ కూడా చూసేసాం. బాగుంది. అండ్ ఇక్కడ చూడండి మొత్తం చెర్రీ బ్లాజమ్సే. ఈ రో మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుసా. వా, చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కొంచెం ముందుకు రండి. వావ్, వెరీ చార్మింగ్. భలే ఉంది. లోపల అన్ని చెట్లు, పెద్ద పెద్ద చెట్లు పెట్టేశారు. రండి మీకు కెఫే టూర్ చూపిస్తా. 2 బ్రెడ్లు ఉన్నాయి ఇక్కడ, డిఫరెంట్ బ్రెడ్లు, క్రోసైడ్. నాకు చాలా బాగా నచ్చింది ఏంటి అంటే ఈ చెట్టు ఫ్రెండ్స్. ఇలా చెట్లు ఉండడం భలే నచ్చింది. యాక్చువల్గా ఇది రియలా? గాడ్, ఇది రియల్. ముట్టు కూడా కుచ్చుకుంటుందేమో. వావ్, హౌ బ్యూటిఫుల్. చాలా బాగుంది ఇది. సో ఇదంతా కెఫే. సో ఫస్ట్ గైస్ ఇప్పుడు నేను ఏ చాక్లెట్ ట్రై చేయబోతున్నాను అంటే ఈ చాక్లెట్ ఎందుకు స్పెషల్ అంటే ఇది స్పైసీ కారం చాక్లెట్. మిగతావని ఆల్రెడీ మనం చాలాసార్లు ట్రై చేసాము, కానీ ఇలాంటి చాక్లెట్ ఎప్పుడు ట్రై చేయలేదు. ఛాన్స్ వస్తే మనం ఎందుకు వదులుకుంటాం. సో ఈ చాక్లెట్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. గోచుజంగ్ దుబాయ్ చాక్లెట్. లెట్స్ సీ. పైన స్వీట్ ఉంటుంది, లోపల కారం ఉంటుందంట. సో ఇంట్రెస్టింగ్. వచ్చేసింది. ఏమైంది? తింటూ ఉంటే కొంచెం కారం తగ్గుతుంది. బాగుంది. ఈ లొకేషన్ లో మొత్తం చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్. సో అక్కడ చూడండి చెర్రీ బ్లాజమ్ ఇట్రా. కింద ఎల్లో కలర్ ఫ్లవర్స్. ఇప్పుడు నెక్స్ట్ స్పాట్ దగ్గరికి అయితే మేము చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ చూడండి ఈ ఊర్లో ఎన్ని చెర్రీ బ్లాజమ్స్ ఉన్నాయి తెలుసా. చాలా చెర్రీ బ్లాజమ్ చెట్లు అయితే ఉన్నాయి.
అండ్ ఈ రో మొత్తం ఉన్నాయి అక్కడ. అండ్ వెనక మనకి అక్కడ అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయి, ఎల్లో అండ్ పింక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అయితే. ఎక్కడో ఊరు ఇది యాక్చువల్గా, ఇక్కడికి జనాలు వస్తారా లేదా అని కూడా డౌట్ వస్తుంది, ఎందుకంటే అలా ఉంది ఈ విలేజ్. చాలా ఐసోలేటెడ్గా ఉంది ఈ విలేజ్, బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ప్రశాంతంగా ఉంది, కొండలు, వాటర్, నేచర్కి దగ్గరగా ఉంది. ఇక్కడ మొత్తం ఫ్లవర్ ఫెస్టివల్ అయితే నడుస్తుంది. సో ఇక్కడ డిఫరెంట్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో బ్యూటిఫుల్, సో ప్రిటీ, చాలా బాగుంది. డిఫరెంట్ పూలు చూపిస్తా ఫ్రెండ్స్ మీకు కొరియాలో. ఇవి ఒక రకమైన పూలు. సో అక్కడ చూడండి చుట్టూ చెర్రీ బ్లాజమ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ అయితే చాలా కలర్ఫుల్ పూలు అయితే ఇక్కడ ఉన్నాయి. అంటే అన్ని ఇక్కడ తులిప్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. మీరు ఎప్పుడైనా ఇలాంటి ఫ్లవర్స్ చూసారా? చూస్తే వెంటనే నా కమెంట్ సెక్షన్ అయితే చెప్పండి. అండ్ ఈ వీడియోలో అయితే ఆల్మోస్ట్ అన్ని ఫ్లవర్స్ అయితే చూపిస్తాను, చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను నెక్స్ట్. అండ్ ఇక్కడ చూడండి, అండ్ ఇక్కడ చూడండి ఇలాంటి పూలు మీరు ఎప్పుడైనా చూసారా? అండ్ ఈ టైంలో అయితే చాలా ఫేమస్, కొరియాలో మీకు కనిపిస్తూనే ఉంటాయి. సో ఇది ఫెస్టివల్ టైం కాబట్టి ఇలాంటి మెయిన్ ఏరియాలో అయితే అన్ని డిఫరెంట్ పూలతో అయితే పెడతారు. సో ఇవంతా చిన్న చిన్న చెట్లు, ఎంత డెలికేట్గా ఉన్నాయి ఈ చెట్లు. అండ్ ఇవి కూడా పెట్టారు ఇక్కడ. అండ్ ఇంకా తులిప్ ఫ్లవర్స్, ఇంకా ఎల్లో ఫ్లవర్స్ రాలే. అండ్ తులిప్ ఫ్లవర్స్ చూడండి, వావ్ సో ప్రిటీ, చాలా బాగున్నాయి ఈ తులిప్ ఫ్లవర్స్ అయితే. ఈ కలర్ ఇంకా బాగుంది, ఈ పర్పుల్ కలర్ చూడండి ఎంత బాగుంది. కావాలా ఫ్రెండ్స్? ఒక చిన్న చెట్టుకి ఒక పువ్వు వచ్చింది. హలో 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 గైస్, మీకు ఒక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను చూడండి. ఫ్లవర్స్, వావ్, చుట్టూ చెర్రీ బ్లాజమ్స్. అండ్ ఇక్కడ అన్ని ఎల్లో కలర్ ఫ్లవర్స్. అక్కడ వాటర్ ఫాల్, వాటర్ చిన్న కాలువ పోతుంది. ఇక్కడ ఫోటోషూట్స్ అయినా ఎంత బాగుంటాయి కదా చేసుకుంటే. చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. ఈ రివర్ ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు రావచ్చు. సో ఈ గ్యాంగ్ అంతా మన గ్యాంగే. సో వాళ్ళందరూ అక్కడ ఫొటోస్ దిగుతున్నారు వాటర్లో. ఇది నేను గంట సేపు నుంచి మోస్తున్నాను, నాకు ఎక్కడ ట్రాష్ బిన్ కనిపించలేదు. సో ఫైనల్ ఐ ఫౌండ్ ట్రాష్ బిన్. కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ వాలంటీర్స్. సో వీళ్ళు కూడా చెర్రీ బ్లాజమ్ ఫెస్టివల్ అన్యాసయ్యో. సో పెద్దవాళ్ళని వాలంటీర్స్ తీసుకొచ్చారు ఇక్కడ. వాళ్ళు కూడా ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలి అని బాగుంది. వీళ్ళు కూడా ఫెస్టివల్ ఎంజాయ్ చేయాలి కదా. ఇంకా భలే ఉన్నాయి అసలు ఈ పూలు. మొత్తం అది తెలుపు అదే స్నో చెట్ల లెక్క కనిపిస్తున్నాయి కదా, కానీ ఇవన్నీ పూలే ఫ్రెండ్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వావ్, ఎంత క్యూట్ ఉన్నాయో. గాలి వస్తుంది, గాలికి పూలన్నీ ఇలా రాలిపోతున్నాయి. బాగా చేస్తుంది ఫ్రెండ్స్ ఇలా రాలిపోతుంటే. ఈరోజు ఫ్రైడే, నార్మల్గా సాటర్డే సండే అయితే ఇంకెక్కువ మంది వస్తారు ఇక్కడికి. చాలామంది వేరే ప్లేసెస్ నుంచి కూడా ఈ ప్లేస్కి అయితే వస్తారు. ఎంత బాగుందో ఈ ఫెస్టివల్. వావ్, ఇంకొక పిల్ల కూడా వచ్చింది. ఇప్పుడు రియల్ ఫెస్టివల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంతసేపు జస్ట్ మనం లొకేషన్ చూసుకుంటూ వచ్చాం కదా. అండ్ ఇక్కడ చూడండి భలే ఉంది. అండ్ ఇక్కడ బుట్టి కొలంబస్ అండ్ అలా తిరుగుదాం రండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూద్దాము. ఫుడ్, ఐ థింక్ ఫుడ్ చాలా వెరైటీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో డ్రింక్స్, చికెన్, సాసేజ్, పొటాటో, హాట్ డాగ్స్, వాఫల్, ఇవే గవ్వలు, పురుగులు ఫ్రెండ్స్. పురుగులు తింటారా మీకే ఇవి? ఇక్కడ గన్తో ఆడుకునే కూడా ఉన్నాయి. ఇలాంటివి మన జాతరలో చూస్తుంటాం కదా యూజువల్గా. అండ్ ఇక్కడ చూడండి గన్తో అలా కొట్టచ్చు. వాటిని కొడితే
మనకి ఆ బొమ్మలు గిఫ్ట్గా ఇస్తారు. అయ్యయ్యో బుడ్డిది, అయ్యో హాయ్ చెప్పి వెళ్ళిపోతుంది అది. అండ్ ఇది వచ్చేసి ఆక్టోపస్వి పునుగులు బాగుంటాయి, ఒకసారి ట్రై చేసా. అండ్ ఈ రో అంతా ఏవో ఒకటి ఇలా ఉన్నాయి. యాక్చువల్గా కొరియాలో ఫెస్టివల్స్ జరిగేటప్పుడు కంపల్సరీ ఇలా స్టోర్స్ చాలా ఉంటాయి. నేను అప్పటి నుంచి చూస్తున్నా స్టోర్స్ ఎక్కడున్నాయి అని. ఫైనల్గా ఎక్కడో ఉన్నాయి. గైస్ మీకు ఆక్టోపస్ చూపిస్తా. బార్బిక్యూ ఆక్టోపస్. ఈ చిన్న డబ్బా 10,000, పెద్ద డబ్బా 20,000. అండ్ ఇక్కడ క్యాప్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ బుద్ధుడికి సంబంధించినవి. నేను అదే కట్ట చూడండి, బుద్ధ. హాయ్ హాయ్ బుద్ధలు. ఇదేదో బాగుంది కొమ్మలు. ఫేమస్. సో అక్కడ చూడండి గోచుజాంగ్ కుండలు లెక్క పెట్టారడ బ్రిడ్జ్ మీద, చాలా బాగుంది. అక్కడ చూడండి ఇక్కడ గోచుజాంగ్ కుండల నుంచి వచ్చినట్టు స్టెప్స్ పెట్టారు. అండ్ అక్కడ గోచుజాంగ్ పాట్స్, ఇల్లులు, భలే ఉంది ఏరియా. I just had to let you know you're